ఏపీలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుందా? చంద్రబాబు 4.0 వ్యూహం ఎంతవరకు సక్సెస్ అయింది? 75 ఏళ్ల వయసులో చంద్రబాబుతో ఇప్పుడు ఒక సరికొత్త కోణం కనిపిస్తుందా? నేడు పూర్తిగా ప్రజా మనిషిగా మారిపోయారా? ఈ 2 ఏళ్లలో చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించే విమర్శకులకు సామాన్యుల సీఎంగా ఆయన మారిన తీరే ఒక బలమైన సమాధానమా? అసలు చంద్రబాబులో వచ్చిన ఈ సంచలన మార్పు వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఏపీలో టీడీపీ కూటమి 2024 జూన్ 12న కొలువు తీరింది. ఈ కూటమిలో 24 మంది మంత్రులు చేరారు. అందులో గతంలో మంత్రులుగా చేసిన వారు ఉన్నారు. అయితే ఎక్కువ మంది కొత్త వారు. ఇక అందరికంటే అత్యంత సీనియర్ గా బాబుని చూడాలి. ఆయన 4వసారి సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. ఆయనకు ఈ పదవి కొత్త కాదు. పైగా ఎంతో అనుభవం గడించారు బాబు. జీవితంలో 45 ఏళ్లకే సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత 65 ఏజ్ లోను 75వ ఏజ్ లోను అదే పదవిలో కొనసాగడం ఆయన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఒక సంచలన రికార్డుగానే చూడాలి. ఇదిలా ఉంటే చంద్రబాబు 4వసారి సీఎం అయ్యాక ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. గతంలో ఆయన అధికారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని విమర్శలు ఉండేవి. పాలనంతా సీఈఓ తరహాలో నడిపించేవారని కూడా మాట్లాడేవారు. కానీ ఈసారి మాత్రం బాబు పూర్తిగా జనంతోనే ఉంటున్నారు. జనంతో మమేకం అవుతున్నారు. పేదలతో ఆయన అనుసంధానం అవుతున్న తీరు అద్భుతంగా ఉంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బాబు చేస్తున్నారన్న పేరు సంపాదించారు. ఆయన ఈ 2 ఏళ్లలో జిల్లాలకు తిరిగినన్ని సార్లు ఎవరు ఎక్కడా తిరిగి ఉండరు. అంతేకాదు ఆయన పేదలతో కలిసిమెలిసి ఉంటూ వారికి ఒక కుటుంబ పెద్దగా భరోసా ఇస్తున్న తీరు కూడా చాలా మంది పాలకులకు స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. ఇక బాబు 2024 జూలై 1న తొలిసారి సామాజిక పెన్షన్ ఇవ్వడానికి ఒక జిల్లాను ఎంచుకున్నారు. అది లగాయతు అయిన గడిచిన 24 నెలలుగా టంచనుగా ప్రతి నెల 1వ తేదీకి ఏదో ఒక జిల్లాకు వెళ్తున్నారు. పేదవాడికి పెన్షన్ ఇవ్వటమే కాకుండా వారి బాగోగులను స్వయంగా తెలుసుకుంటున్నారు. అంతేకాదు అక్కడికక్కడ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆటో డ్రైవర్ నుంచి చెప్పుల కార్మికుడి నుంచి కల్లుగీత కార్మికుడు, మత్స్యకారుడు ఇలా వివిధ వృత్తుల వారిని బాబు కలుస్తూ ఆయా వృత్తులలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుంటూ ప్రభుత్వం తరపున చేయాల్సిన కార్యక్రమాలను చేస్తున్నారు. ఇది నిజంగా కూటమి ప్రభుత్వంలో బాబు సాధించిన ఘనతగా చెబుతున్నారు. ప్రజలతో మమేకమవుతున్న తీరుకు, సామాన్యులకు అందుబాటులో ఉంటున్న దానికి బాబుకు 100కి 100 మార్కులు ఇవ్వాల్సిందే అని అంటున్నారు. అంతేకాదు పేదల సీఎంగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో బాబు సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఒక విధంగా ఇది బాబులోనే మరో కోణాన్ని బయట పెట్టిందని తెలిసిందే. మా ముఖ్యమంత్రితో మేము అన్న నిబ్బరం పేదలలో కలిగించారని కూడా చెబుతున్నారు. తాజాగా చూస్తే తన అభిమానిని దగ్గరకు తీసుకుని హగ్గిచ్చి సమస్యలకు పరిష్కారం చూపించిన ఘటన సిద్ధాంతంలో చోటు చేసుకుంది. ఇవన్నీ చూసిన మీదట బాబు 2 ఏళ్లలో ఏం చేశారో ఏమి సాధించారన్న వారికి జవాబుల సంగతేమో కానీ సామాన్యుల సీఎంగా బాబు మాత్రం తనదైన కొత్త ఆవిష్కరణ చేసి చూపించారన్నది వాస్తవమని అంటున్నారు.